అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. సంధ్యాకాలంలో పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు విందాం. సంధ్యాకాలంలో చాలా నియమాలైతే పాటించాలి. లక్ష్మీదేవి అనుగ్రహించే కాలం సంధ్యాకాలం. యోగశక్తిని పెంచుకోవడానికి అనుకూలించే కాలం సంధ్యాకాలం. అటువంటి సంధ్యాకాలంలో వీలైనంత వరకు శుభ్రతను, శుచిని పాటించాలి. అలాగే ప్రశాంతంగా జీవించడం పాటించాలి. మనిషికి జీవనం చాలా చక్కగా నడుచును ఇలాంటివి పాటిస్తే. అందుకే మన పెద్దలు శుభ్రత, శుచి, ప్రశాంతతలు దృష్టిలో ఉంచుకుని కొన్ని నియమాలు అయితే అందించారు. ఉదయ సంధ్యవేళ, సాయం సంధ్యవేళలోనూ మనం ఉన్న నివాస ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. స్నానాధికాలన్నీ పూర్తి చేయడం, 2 సంధ్యల్లోనూ కూడా ఉదయము సాయంత్రం కూడా దీపారాధన చేయడం, అవకాశం ఉన్నంత వరకు దైవాన్ని ఆరాధించడం, ధ్యానంతో మౌనంతో ప్రశాంతంగా బ్రతకడం, అలాగే మౌనంగా ఉండి ప్రశాంత చిత్తం కోసం ధ్యానం చేయడం వంటి ఏర్పాట్లన్నీ చేశారు. అందుకే స్త్రీలను సంధ్యాకాలంలో ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని పెద్దలు చెబుతారు. ఇల్లు ఊడవడం, అలాగే కేశాలంకరణ, బట్టలు ఉతకడం వంటివన్నీ కూడా సంధ్యాకాలమునకు ముందే పూర్తి చేసుకోవాలి. ఇటువంటి నియమాలు పాటించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా వారి వారి ఆచారాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించడం చాలా అవసరం. ప్రాతఃసంధ్యలో ఇంటి ముందర ముగ్గులు వేయటం, సాయం సంధ్యలో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించడం లాంటి ద్వారా మంచి పనులు చేయడం వల్ల కుటుంబ సమస్యలన్నీ తీరగలవని మన పెద్దలు చెప్పి ఉన్నారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో మంచి విషయాలను, ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.